హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 16వ రోజు. 16వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. నేనైతే ఇప్పుడైతే డైలీ వీడియోస్ అనేది పెడతలేను. మనకి ఎప్పుడైతే ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నో ఆ టైంలో అయితే నేను వీడియోస్ అనేది నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరైతే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తున్నా 16వ రోజు మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోని అయితే నేనైతే తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ అయితే ఇప్పుడు షెడ్లోకి ఎంట్రీ అయితే అయ్యాను. సో మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కూడా వస్తలేను, ఎందుకంటే చలి బాగా ఉంది. మనం అంతా మార్నింగ్ వచ్చినా కానీ చిక్స్ని మనం ఎంట్రీ కాగానే అవి ఏమవుతాయి అంటే సైడ్ల పొంటి పోయి పండుకునుడు స్టార్ట్ చేస్తాయి. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు టైం వచ్చేసి మనకు 8 అవుతుంది. అయినా కానీ నేను పరదా అనేది ఇంకా లేపలేదు. సో ఎందుకంటే ఇంకా చలి ఉన్నది కాబట్టి. నేను హాఫ్ అన్ అవర్లో నేను లెఫ్ట్ సైడ్ అనేది మీరు చూస్తున్నారా, ఎక్కడైతే మనకి ఎండ వస్తుందో అక్కడ పరదా అనేది మీది పరదా అనేది లేపుకోవాలి. సో లేపుకున్నాక మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టు అయితే దున్నుకోవాలి. ఇక పొట్టు దున్నడం అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇలాగనే ఇచ్చి పెడితే పొట్టు గట్టిగా అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పొట్టు దున్నుడు కంప్లీట్ అయిపోయాక మనము చేయవలసిన పని ఏంటంటే వాటర్ అనేది క్లీన్ అయితే చేసుకోవాలి. ఆటో డింకాలు మీరు చూస్తున్నట్టయితే ఆటో డింకాలు క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మెడిసిన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకైతే వేరే ఏం మెడిసిన్ అనేది లేవు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మన వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు చిక్స్లో కొంచెం సౌండ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే దాని కొరకు బయోబూస్టర్ అనేది సూపర్వైజర్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఆ బయోబూస్టర్ ఏ విధంగా వాడాలి అనేది ఏందనేది నేను అది వాడేటప్పుడు అయితే నేను ఆ వీడియో అనేది తీస్తాను. మీరైతే ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి, ఎందుకంటే బయోబూస్టర్ వల్ల మనకు ఉపయోగమే. బయోబూస్టర్ ఏంటంటే అది మెయిన్ సౌండ్కు పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్ప్రే కూడా చేయొచ్చు, డింకర్ డోస్ కూడా వేయచ్చు. సో హెవీగా ఉంటే చాలా సౌండ్, చాలా కిచ్ అని సౌండ్ బాగా వస్తే డింకర్ డోస్ వేయాలి. లేదు మామూలుగా ఉందంటే స్ప్రేలు అయితే చేసుకోవాలి. నేనైతే స్ప్రేలు అయితే స్టార్ట్ చేసిన, మీరు కూడా స్ప్రేలు చేస్తురా లేదా అది మనకు తెలియదు. ఎందుకంటే స్ప్రేలు అయితే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పటి నుంచే మనము డైలీ కాకుండా కానీ ఒక 3 డేస్కి ఒకసారో 4 డేస్కి ఒకసారో మనం స్ప్రే చేసుకున్నామంటే ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ అది రాకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే పరదా అయితే లేపడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనమైతే పరదా అనేది లేపడం అయితే జరిగింది కదా. పరదా అనేది మీరు చూస్తున్నట్టయితే మీది పరదా మన లెఫ్ట్ సైడ్ ఎక్కడికి వెళ్ళైతే వెండ అనేది మనకు వెలుతురు అనేది వస్తుందో సో అక్కడిది పరదా అనేది నేను మీది అనేది లేపడం అయితే జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ పరదా అనేది మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా, ఎందుకంటే స్మెల్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం చలి ఉంది, మనము రైట్ సైడ్ కూడా మొత్తం లేపినామంటే చిక్స్ అనేటివి అన్ని అంచుల పొంటి వచ్చి పండుకుంటాయి. సో ఇలా తిరిగాయి అవి. సో అందుకని కొంచెం టైం తీసుకొని మనము 10-11 అలా ఆ టైంకు మీది కూడా ఎత్తుకొని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎండ వచ్చినట్టయితే ఈ కింది పరద అనేది ఇది కూడా దించుకోవాలి. సో ఇలా ఈ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ ఉంది కాబట్టి ఇలా మేనేజ్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఈ చిక్స్ ఈరోజుకి 16వ రోజు కదా, 2022 దాకా కూడా మనము ఈ విధంగా చూసుకోవాలి మేనేజ్మెంట్ అనేది. తర్వాత 20 డేస్ తర్వాత మనం అయితే ఈ మీది పరద అనేది మీదికి ఎత్తి ఉంచాలి, దించొద్దు. ఇక 2 సైడ్ల కింది పరద అనేది నైట్ టైంలో మాత్రం మనం ఎత్తుకోవాలి, ఎందుకంటే చలి బాగుంది కాబట్టి. సో ఆ విధంగా అనేది మనం మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలి. అరౌండ్ 30 డేస్ దాకా కూడా మనము మేనేజ్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసినామంటే మనకు చిక్స్లో సౌండ్ ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఇవి రాకుండా ఉంటాయి. ఓకేనా. సో ఆ విధంగా అనేది మనం మేనేజ్మెంట్ అయితే చేయాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా మనం స్పేస్ అనేది ఇంకా ఉంది మనకు బ్యాలెన్సు, ఇంకా 2 పార్టీషన్ల మందం ఉంది. సో ఎందుకు చెప్తలేనంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి
కొంచెం లేట్గా మనము 18వ రోజు 19వ రోజుకు కంప్లీట్గా షెడ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇంకా 4 డేస్ ఉంది కాబట్టి మనమైతే సో ఈరోజు అయితే ఇలాగనే ఉంటుంది. సో రేపు అయితే మనము జరపడం అయితే జరుగుతుంది. తర్వాత మనము ఈసారి అయితే వ్యాక్సిన్ గురించి మీకు చెప్పాను కదా, వ్యాక్సిన్ అనేది మనకు సెకండ్ వ్యాక్సిన్ అనేది ఇంకా కాలేదు, కానీ వాళ్ళు మెడిసిన్ అయితే తీసుకురావడం అయితే జరగలేదు మనకు. మరి వాళ్ళు మెడిసిన్ తేలే, ఇప్పటికీ టైం అయిపోయింది మనకు. ఇంకోటి వచ్చేసి అంటే 18వ రోజు మళ్ళీ ఇంకోటి థర్డ్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని కంపెనీలలో వ్యాక్సిన్ అనేది ఫస్ట్ వ్యాక్సిన్ ఒకటే ఉంటుంది, తర్వాత మిగతా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతలేదు. సో అలా మనకు కొంచెం సేఫ్ ఏంటంటే వర్క్ అనేది కొంచెం సేఫ్ అయిపోతుంది మనకు. సో ఇలా ఉంటే ఏంటంటే వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది మనకు. కొన్ని కంపెనీలు బట్టి అట్లా ఆ విధంగా మేనేజ్మెంట్ అయితే చేస్తారు. సో మన కంపెనీలో అయితే 3 times అయితే వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే జంట వ్యాక్సిన్ కూడా ఉంటుంది. అది జంట ఏ విధంగా అంటే మన చిక్స్లో చూస్తారు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అని ఉంటే జంట అనేది కంపల్సరీ కొట్టిస్తారు. సో అదేవిధంగా నేనైతే కంపల్సరీ ఎప్పుడైనా జంట వ్యాక్సిన్ అనేది కొట్టించడం అయితే జరిగింది. చూద్దాం ఈసారి కూడా ఏ విధంగా అవుతుంది ఏందనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే ఈ వీడియో అనేది ఈ విధంగా నేను మేనేజ్మెంట్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు అయితే మీరైతే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.